మీతో కొన్ని దేవుడి మాటలు పంచుకోవడానికి వచ్చాను. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ప్రాస్పరిటీ గురించి మాట్లాడుకున్నామండి. ప్రాస్పరిటీ అంటే సక్సెస్ అని అర్థం. మేబీ జనరల్ సెన్స్లో అందరూ మనీ అని కూడా అంటారు. సక్సెస్ అంటే మ్యాక్సిమం అందరూ మనీ అని అనుకుంటారు. బట్ దాని గురించి మనం ఇంకా తెలుసుకుందాం. అంటే మనం ఎలా ప్రాస్పర్ అవ్వగలము అని దాని గురించి మనం తెలుసుకుందామండి. యాక్చువల్లీ మనీ ఏమీ చెడ్డది కాదు. బట్ యాక్చువల్లీ మన దగ్గర మనీ ఉందంటే కొంతమంది మంచికి వాడతారు, కొంతమంది చెడ్డకి వాడతారు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. గోల్డ్ వెళ్తుందంటే చాలా మంది డ్రగ్స్ అని అవని ఇవని అలవాట్లు ఉంటాయి. ఇంకా మనీ ఉత్తినే ఖర్చు పెడుతుంటారు అనమాట, గ్యాంబ్లింగ్ మీద అలాంటి వాటి మీద ఖర్చు పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే మనీ ఉంటే పేదలకి ఇద్దాము, పూర్ పీపుల్కి సహాయం చేసిన వాళ్ళు అవుతాం కదా అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. అందరికీ మన లైఫ్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు యాక్చువల్లీ మనీ లేకపోతే మనం ఏమీ చేయలేము. బట్ ఆ మనీ మన దగ్గరికి ఎలా వస్తుంది అన్న దాని గురించి మనం ఇంకా డెప్త్లోకి వెళ్దాము. Deuteronomy 28:8 తీసుకున్నాం. అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. నీ కోటలలో చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఏం చేస్తే బ్లెస్సింగ్ వస్తుంది అన్న దాని మీద ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటుంది. న్యూ టెస్ట్మెంట్ ఏంటంటే దేవుడు చేసిన కార్యముల మీద మనకి ఎలా బ్లెస్సింగ్స్ వస్తాయి అన్న దాని మీద ఉంటుంది న్యూ టెస్ట్మెంట్ అంతా. మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసుకుంటున్నాం కదా. యాక్చువల్లీ దేవుడు మనకి ఇంకా ప్రాస్పరిటీ ఇద్దామని, మనకి సక్సెస్ ఇద్దామని అనుకుంటాడు. ఇంకా బ్లెస్సింగ్ ఇద్దామని అనుకుంటాడు. కాకపోతే మన పోవర్టీ యాటిట్యూడ్ అని ఉంటుంది చూడండి, అంటే మన పూర్నెస్ అన్నమాట. మేబీ మన దేవుడు మనకి ఎప్పుడు ఒక స్థాయిలో ఉంచుతామని కోరుకుంటాడు. మనం మాత్రం ఏం చేస్తామంటే అబ్బా మనకు వచ్చిన డబ్బులంతా ఇప్పుడే వాడేస్తే రేపటికి ఏం ఉండదే అని మనం ఫ్యూచర్ థాట్ ఇచ్చి ఇప్పుడు మనకు ఉన్నదాన్నంతా కొంచెం కన్సిస్టెంట్ గా చేసుకుంటాం అనమాట. యాక్చువల్లీ అలా ఉండకూడదు. దేవుడు మనకి డబ్బునిచ్చాడు అంటే మనకి ఇవాళ తినడానికి ఇచ్చాడంటే మనం దానికి ఉపయోగించాలన్నమాట. ఇవాళ తింటే రేపు ఉంటుందేమో, ఇవాళ చాలా కొంచెం తిని రేపు కొంచెం ఎక్కువ తిందాం అన్న మైండ్ సెట్ మనకు ఉండకూడదు. యాక్చువల్లీ అప్పుడు మనకి ఇంకా మన దేవుడు ఇంకా బ్లెస్సింగ్ ఇస్తాడనమాట. ఈ అధ్యాయంలో మనం చూసుకుంటే దేవుడు ఏమంటాడంటే గాడ్ సెడ్ దట్ హీ విల్ బ్లెస్ యువర్ స్టోర్ హౌస్. స్టోర్ హౌస్ అంటే ఏంటి? మనం ఫ్యూచర్ కోసం మనం దాచుకున్నది. మనం ఇప్పుడు ఏం వర్క్ చేయలేదు, ఏం వర్క్ చేయకుండా ఒక చోట కూర్చుని దేవుడా ప్లీజ్ నాకు ఏం లేదు, నా దగ్గర మనీ లేదు, ప్లీజ్ నాకు కొంచెం మనీ ఇవ్వు అని మనం ప్రార్థన చేసుకుంటే నిజంగా అది వస్తుందా అండి? మన దగ్గరికి మనీ వస్తుందా? యాక్చువల్లీ రాదు. దానికి మన ఓన్ ఎఫర్ట్స్ కలపాలి, దేవుడికి ప్రే చేయాలి, అది ఉంటది. కాకపోతే మన ఓన్ ఎఫర్ట్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మనం మనీని సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. యాక్చువల్లీ మెనీ ఛాన్సెస్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. చాలా విధాలు ఉన్నాయి అవి సంపాదించడానికి. కాకపోతే మనం ఏమి చేతకాని వాళ్ళలాగా ఒక దగ్గర కూర్చుని దేవుడా నాకు ప్లీజ్, దేవుడా నాకు ఇప్పుడు ఏమీ లేదు, డబ్బు లేదు, నాకు తినడానికి ఏమీ లేదు, ప్లీజ్ నాకు మనీ ఇవ్వి అంటే అవుతుందండి? అవ్వదు. యాక్చువల్లీ మనం వర్క్ చేస్తూ మనం కొంచెం డబ్బుని స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మనం దాని మీద ప్లస్ చేసి మనకున్న డబ్బుల్ని మల్టిప్లై చేస్తాడు దేవుడు. నాకు తెలిసిన ఒక రైటర్ ఉన్నాడండి. అయితే ఆయన సంథింగ్ ఈ టాపిక్ గురించి చాలా మందితో డిస్కస్ చేస్తుంటే ఆయనతో దేవుడు మాట్లాడాడంట, నేనేమి నీకు బ్లెస్సింగ్ ఇవ్వను, ఎందుకంటే నువ్వు ఫ్యూచర్ కోసం నువ్వు ఏం స్టోర్ చేసుకోవట్లేదు, నువ్వు పెద్దగా వర్క్ కూడా చేయట్లేదు, సో నేను నీకేం బ్లెస్సింగ్ ఇవ్వనంటే అదేం దేవుడు నాకు బ్లెస్సింగ్ ఇవ్వకపోవడం ఏంటి, నేనేం స్టోర్ చేసుకోవట్లేదు, అది కరెక్టే అని చెప్పేసి అన్నీ ఆయన దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయంట. ఆయన దగ్గర అవే ఉన్నాయి. అయితే బ్యాంక్కి వెళ్ళి ఆయన సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆయనకున్న మనీ దాంట్లో వేశారు. ఆయనకు
ఆయనకున్న మనీ దాంట్లో వేసి ఆయన ఇంకా వర్క్ చేస్తూ ఇంకా స్టోర్ చేసుకుంటూ దేవుడికి ప్రార్థన చేశారంట. ఇప్పుడు ఆయనకి కొన్ని మిలియన్స్ క్రోర్స్ ఉన్నాయన్నమాట ఆయన ఆస్తి. అంటే ఎలా వచ్చింది? ఆయన స్టోర్ చేసుకుని ఆయనకున్న దాంట్లోనే కొంచెం స్టోర్ చేసుకుని దేవుడికి ప్రార్థన చేస్తే దాన్ని దేవుడు మల్టిప్లై చేశాడు. సో మనం కూడా మనకున్న వర్క్ మీద మన వర్క్ చేసి మనకు వచ్చిన దాంట్లో కొంచెం అనేది ఫ్యూచర్ కోసం స్టోర్ చేసుకుని దేవుణ్ణి ప్రేయర్ చేయాలి. అప్పుడు దేవుడు మనం స్టోర్ చేసుకున్న దాన్ని మల్టిప్లై చేస్తాడనమాట. సో ఇప్పుడు మనం మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాము. వారు కెఫర్నహూమునకు వచ్చినప్పుడు 6 షెకెళ్ళు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 6 షెకెళ్ళు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి యేసు సంగతిని అడగగా, సీమోను నీకేమి తోచుచున్నది అని అడిగి, ఆ టాపిక్ ఏముంటదంటే పేతుర్ని పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చి, అంటే ఉండడానికి కొంచెం పన్ను వసూలు చేసేవారు కదా ఆ టైంలో. అయితే పేతుర్ని అడిగారంట వచ్చి, ఏంటి మీ బోధకుడు ఏమి పన్ను చెల్లించడా అని అడిగితే ఆయన అన్నారంట, జీసస్ అన్నారు, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఒక ఓషన్లో వల వేయి, ఫస్ట్ చేప వస్తుంది కదా, చేప నోట్ ఓపెన్ చేస్తే షెకేల్ ఉంటుంది, అది తీసుకెళ్ళి నాకు నీకు అంటే మన ఇద్దరికి పన్ను కట్టినట్టు ఆయనకి వెళ్ళి కట్టు అని అంటారు. ఇక్కడ దేవుడు యాక్చువల్లీ అక్కడ ఉంటదని చెప్పాడంతే. ఆ టైంకి క్రియేట్ చేశాడు ఆ మనీని లేదు కదా. యాక్చువల్లీ ఆ టైంలో అక్కడ ఉంటది అని వాళ్ళకి కన్వే చేశాడు అనమాట. వాళ్ళు కన్వే చేస్తే గాడ్ నాట్ క్రియేటెడ్ మనీ హియర్. దేవుడు నీకు మనీ డైరెక్ట్ గా హెవెన్ నుంచి ఇవ్వలేదు కదా. లేదంటే ఒక అలా కూర్చుని నువ్వు ఏడుస్తున్నావు మనీ లేదని. డైరెక్ట్ గా దేవుడు నువ్వు ఏం వర్క్ చేయకుండా డైరెక్ట్ గా హెవెన్ నుంచి నీకు ఒక మనీ బ్యాగ్ ని నీ డోర్ దగ్గర పడేస్తాడా? లేకపోతే ఎవరైనా వచ్చి ఇంకో దేవుడు నాకు చెప్పాడు నీకు ఇమ్మని కరెక్ట్ టైంలో నువ్వు ఏడుస్తున్నావు అంట కదా అంటే నీకు మేబీ అలా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తాడు. బట్ దాంట్లో కూడా మన ఎఫర్ట్స్ ఉండాలి. మన ఎఫర్ట్స్ అనేది ప్రతి చోట ఇంపార్టెంట్ అన్నమాట. మన ఎఫర్ట్స్ లేనిదే మన దగ్గర ఏది ఉండదు. మన ఎఫర్ట్స్ తో పాటు దేవుడికి ప్రేయర్ చేసి రెండు మిక్స్ చేస్తేనే మనకి వెల్త్ అనేది ప్రాస్పరిటీ, వీ కెన్ ప్రాస్పర్ సంథింగ్ అన్నమాట. వీ కెన్ సక్సీడ్ ఇన్ లైఫ్. యాక్చువల్లీ బ్లెస్సింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మిరాకిల్స్. మనం ఏమనుకుంటామంటే మన లైఫ్ లో చాలా మిరాకిల్స్ జరిగాయి, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు అని అనుకుంటామా? బ్లెస్సింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మిరాకిల్స్ అన్నమాట. బ్లెస్సింగ్ అంటే ఏంటంటే అబండెన్స్. బ్లెస్సింగ్ ఈజ్ అబండెన్స్. అబండెన్స్ అంటే అన్లిమిటెడ్ అన్నమాట. అన్లిమిటెడ్ అబండెన్స్, అబండెన్స్ బ్లెస్సింగ్ అంటే అన్లిమిటెడ్ బ్లెస్సింగ్ అన్నమాట. ఆ బ్లెస్సింగ్ మనకు ఒకసారి దేవుడు ఇచ్చాడంటే అది మళ్ళీ తీసుకోవడానికి ఉండదు అనమాట. సో బ్లెస్సింగ్ కావాలంటే కొన్నిసార్లు మనం ఎఫర్ట్ పెట్టాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ ఉండేదంట. ఆవిడ విడో, ఒక పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు ఆవిడ దగ్గర. అయితే ఆవిడ దగ్గర ఏం పని లేదు, ఆవిడకి ఏం చేయాలో తెలీదు. అప్పుడు దేవుడికి ఒక రోజు ఇంకా ఏడుస్తా ప్రార్థన చేసుకున్నంట ఆవిడ. దేవుడే, ఏంటి దేవుడా, నాకా పని ఏం చేయాలో తెలీదు, నా పిల్లవాడిని నేను పోషించాలి, నా పిల్లవాడికి నేను ఫీజు కట్టాలి, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంటది, కాకపోతే నా భర్త చనిపోయాడు, నా దగ్గర ఏమీ లేదు, ఓన్లీ ఏముందంటే నా ఇంటి ముందు మట్టి ఉందంటే అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక తలంపు ఇచ్చాడంట. ఎందుకు నువ్వు మట్టితో బొమ్మలు చేసి నువ్వు దాన్ని అమ్మితే నీకు మనీ వస్తుంది కదా, దాంతో నువ్వు నీ పిల్లవాడిని చదివించుకోవచ్చు అన్న తలంపుని క్రియేట్ చేస్తే ఆవిడ అది ఇంప్లిమెంట్ చేశారంట. అయితే క్లేని ఆవిడకి వచ్చిన ఆర్ట్ వర్క్ ఆర్ట్ అంతా ఉపయోగించి అది బొమ్మలుగా చేసి అమ్మి ఆవిడ మనీ సంపాదించి వాళ్ళ కొడుకుని చదివించారంట. మేబీ నీ దగ్గర
ఏం జాబ్ చేయాలో తెలీదు. ఏం చేయాలో తెలియకపోతే నువ్వు దేవుడిని అడుగు, దేవుడా నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఏదన్నా ఒక పని చూపించు అని చెప్పేసి దేవుడిని అడిగితే దేవుడు నీకు ఏం ఆన్సర్ ఇవ్వకపోడు కదా, ఇస్తాడు. నీకు ఆన్సర్ ఇచ్చిన దాని ప్రకారం, దేవుడు నీకు చేయమన్న దాని ప్రకారం నువ్వు ఆ పనిని చేస్తే నీకు ఆటోమేటిక్ గా మనీ అనేది వస్తుంది. మనీ అనేది వచ్చి దాని ప్రకారంగా దేవుడు నేను బ్లెస్ చేసి నీకు వచ్చిన మనీని మల్టిప్లై చేస్తాడు అనమాట. అండ్ యాక్చువల్లీ అండ్ ఆల్సో మనీ, నీ దగ్గర మనీ ఉంది కదా అని చెప్పేసి అంటే ఎవరికైనా కొంచెం పూర్ పీపుల్కి మనం మనీని హెల్ప్ చేయాలి. అది ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి? నిజంగా వాళ్ళు సంపాదించలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు హెల్ప్ చేయాలి. యాక్చువల్లీ చాలా మంది వాళ్ళకి లెగ్స్ అన్ని, హ్యాండ్స్ అన్ని బాగానే ఉంటాయి, వాళ్ళు చూడడానికి స్మార్ట్ గానే కనిపిస్తారు కానీ అడుక్కుంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం మనం మాక్సిమం హెల్ప్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి చేయగలిగే స్టామినా ఉంది. మేబీ వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తే నీకు చూపించిన దారే వాళ్ళకి చూపిస్తాడు కదా, నీకు ఇలా చేయమని చెప్పిన దేవుడు వాళ్ళకి చెప్పడా? అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయకూడదు. మనం యాక్చువల్ చెప్పాలి, నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఆ మార్గాన్ని ద్వారా నువ్వు ఏం పని చేయాలో చూపించినప్పుడు నువ్వు ఆ పని చేస్తే నీకు మనీ వస్తుంది కదా, నీకు కూడా ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకి వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు కూడా మనం వెళ్ళిన త్రోవలోనే వెళ్తారు. సో నేను ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడి బ్లెస్సింగ్ నీకు ఎలా అయినా ఉంటుంది, కాకపోతే నీ ఎఫర్ట్ కూడా ఉండాలి. నువ్వు ఏదైనా వర్క్ చేస్తే ఇంట్లో కూర్చోకుండా నీకు తోచిన పని ఏదైనా చేస్తే మాత్రమే దేవుడు నేను ఇంకా బ్లెస్ చేసి నీకు ఇంకా వెల్త్, ఇంకా అబండెన్స్, బ్లెస్సింగ్, ఇంకా ప్రాస్పరిటీ ఇస్తారనమాట. ఇంకా నీ లైఫ్ లో సక్సెస్ అనుభవిస్తావు అనమాట. సో ఐ హోప్ నేను అనుకున్నది మీకు కన్వే అయిందని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను రండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. సకలాశీర్వాదాలకు కానుభూతులైన పేర్లు తండ్రి, ఘనమైన శేషమైన లెక్కలైన వందనాలు తండ్రి నైనా ప్రభా. ఇదిగోనైనా ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి నైనా ప్రభా. ఇదిగోనైనా నేను చెప్పాలనుకునేదైతే చెప్పాను తండ్రి నైనా ప్రభా. నాకు అర్థం చేసిన దేవుడు నువ్వు వాళ్ళకి కూడా అర్థం చేస్తావు కదా తండ్రి నైనా ప్రభా. వారికి కూడా నేను చెప్పింది సరిగ్గా అర్థమయ్యేలాగా సహాయం చేయండి తండ్రి నైనా ప్రభా. అవును తండ్రి, నీ చేతి పని నేను ఆశీర్వదిస్తానని చెప్పావు తండ్రి నైనా ప్రభా. మాకు ఎంతో ఇంకా మాకు సక్సెస్ ఇస్తానన్నావు తండ్రి నైనా ప్రభా. మాకు ఎంతో మంచి బ్లెస్సింగ్ ఇస్తానన్నావు తండ్రి నైనా ప్రభా. అవును తండ్రి, ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్ తండ్రి నైనా ప్రభా. మేబీ ఎవరు ఏం చేయాలో తెలియక ఏం తోచకలా కూర్చుని ఉన్నారేమో తండ్రి నైనా ప్రభా, ఏడుస్తున్నారేమో తండ్రి నైనా ప్రభా. నాకేం పని లేదు, నాకేం పని చేయాలో తెలియట్లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియదు అని ఎంతో మంది సతమతం అవుతున్నారేమో తండ్రి నైనా ప్రభా. ఈ రోజు నువ్వు వారితో మాట్లాడండి తండ్రి నైనా ప్రభా. వారికి తలంపుని రప్పించండి తండ్రి నైనా ప్రభా. నీవు ఇది చేయి అని వారిని సరైన రూట్స్ లో నీవు ఉంచండి, రూట్స్ లో వారికి అరేంజ్ చేయండి తండ్రి నైనా ప్రభా. మీరు వారికి మంచి ఎఫర్ట్స్, వారు పెట్టిన ఎఫర్ట్స్ మీరు బ్లెస్సింగ్ గా మంచిగా మల్టిప్లై చేయండి తండ్రి నైనా ప్రభా. ఇదిగోనైనా మరి వారికి నేను చెప్పింది కన్వే అయ్యేలాగా సహాయం చేస్తామని ప్రార్థన పాసని చేర్చుకోవాలని పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మా ఫ్యామిలీలో జరిగిన కొన్ని విషయాలు చెప్తానండి. మా లైఫ్ లో జరిగిన ఒక విషయం చెప్తానండి. అంటే టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్ అనమాట. అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మా అక్కకు ఆపరేషన్ అవడం వల్ల మా సేవింగ్స్ అన్ని దానికి పెట్టడం వల్ల మొత్తం అంతా ఆగిపోయింది, మాకు స్టక్ అయిపోయింది అనమాట. డాడీకి మా షాప్ అది, సో దాంట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్, దాంట్లో పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం, మా క్యాపిటల్ మొత్తం అంతా మా అక్కకి పెట్టినందువల్ల డాడీకి వర్క్ లేదు. మమ్మీకేమో కొంచెం శాలరీ కూడా సరిగ్గా వచ్చేది కాదనమాట. అయితే మాకు కొన్ని లైబిలిటీస్ ఉన్నాయన్నమాట. షాప్ దానివల్ల కొంచెం లైబిలిటీస్ ఉండడం వల్ల మాకు ఏం చేయాలో తెలియక మాకు ఒక పరిస్థితి వచ్చింది. ఇంకెలాంటి పరిస్థితి అంటే ఇంకా భయంగా అనమాట. ఎవరు వచ్చి ఏం చేస్తారో, మా దగ్గర డబ్బు లేదు కదా. సో మాకు ఈ థాట్స్ అనమాట, ఇంకెందుకు ఇంకా డబ్బు లేదు, అందరూ వచ్చి మీద పడుతున్నారు, డబ్బులు కట్టండి అని మీద పడుతున్నారు అన్న టైంలో మా నలుగురికి ఒక థాట్ వచ్చింది, ఇంకా ఏం లేదులే, ఇంకా సూసైడ్, ఇంక చచ్చిపోదాం మనం, ఇంకెందుకు ఇంకా ఈ లైఫ్ ఇంకా వేస్ట్ అని చెప్పేసి
అనుకుంటుండగా మేము ఇంకా ఏం చేయాలో తెలియక బాధ దేవుడికి ప్రార్థన చేసుకునే వాళ్ళం అనమాట. దేవుడే ఏంటి పరిస్థితి, ఇప్పుడు దాకా అయ్యింది కానీ ఇంకా అవ్వట్లేదు, ఇంకా మా వల్ల అవ్వట్లేదు, ఇంకా మేము చనిపోదాం అనుకుంటున్నాము అని చెప్పేసి పిచ్చి థాట్స్ లో ఇంకా దేవుడికి ఇంకా ప్రతి సెకండ్ ఇంకా అలా దేవుని స్తుతించుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మా డాడీకి ఒక తలంపించాడంట. అయితే ఇప్పుడు దాకా నీ పిల్లల్ని పోషించాను, నిన్ను పోషించాను, ఇప్పుడు దాకా ఏం లేదు కదా. మా డాడీ అప్పటి నుండి దేవుడి పని చేయాలని డిసైడ్ అయ్యారండి. అంటే దేవుడి పని అంటే ఏం లేదు, చర్చిలో చెప్పులు సర్దడం, బరగా నేయడం, ఏదైనా దేవుడి పనే కదండి. సో ఆ విధంగా డాడీ ఇన్వాల్వ్ అయ్యారనమాట, ఒక పనిలో ఇన్వాల్వ్ అయ్యారు. మమ్మల్ని దేవుడు చాలా బ్లెస్ చేశాడు. అంటే మాకేం చేయాలో తెలీదు, ఇప్పుడు కూడా వచ్చే రాబడి తక్కువ, కానీ మేము ఎలా పోషించబడుతున్నామో అది దేవుడు చెప్తానండి. ప్రైజ్ ది లార్డ్ అన్నమాట. అయితే నేను అలా ఉన్న సమయంలో, అంటే ఏం చేయాలో తెలియని సమయంలో, డూ ఆర్ డై సమయంలో నన్ను నేను కొంచెం బలపరుచుకోవడానికి నేను చేసినవి ఏంటంటే ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, దేవుడి మీద ఆధారపడ్డానండి. అందరు మా ఫ్యామిలీ అందరం దేవుడి మీద ఆధారపడి దేవుడికి ప్రేయర్ చేసుకుంటా, దేవుడిని బైబిల్ చదువుకుంటా, దేవుడు మాకు మునుపటిలో చేసినదంతా దేవుడిని ప్రైజ్ చేసుకుంటా, వర్షిప్ చేసుకుంటా మేము ఇప్పుడు దాకా ఇలా వచ్చామండి. అండ్ కొన్ని థాట్స్ ఉంటాయి కదండి, ఆ థాట్స్ ని అంటే ప్రతిసారి బైబిల్ చదివి ప్రతిసారి అది చేయలేం కదా. మేబీ కొన్ని సార్లు మీకు నచ్చిన దాని మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కార్టూన్స్ లెక్క అవి కూడా అలా కూడా నేను మూవ్ అయ్యాను. బట్ ఎక్కువ ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకుని నాకు దేవుడు ముందు ఇచ్చిన వాటిలంతటినీ ప్రైజ్ చేసుకుంటా, దేవుడిని వర్షిప్ చేసుకుంటా నేను అలా మూవ్ అయ్యాను. మేబీ నేను చేసిన థింగ్స్ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఆ పొజిషన్ ఉన్నప్పుడు, ఆ థాట్స్ లో ఉన్నప్పుడు నేను ఇవి చేశాను, నాకు హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మై వర్డ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.